రెజ్లర్ వినేష్ ఫోగాట్ హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఫోగాట్. అప్పటి నుంచి కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు ఫోగాట్. రైట్ కా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. కళ. సువర్ణ, ఈరోజు కాంగ్రెస్ చాలా కీలకమైనటువంటి ఘట్టం ప్రారంభమైందని చెప్పవచ్చు. హర్యానా ఎన్నికలు హాట్గా జరగనున్నాయి. ముఖ్యంగా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మాత్రం రెండు పోటాపోటీగా అభ్యర్థులను నిలబెడుతున్నారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వినేష్ ఫోగట్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆమె ఎలక్షన్స్లో పాల్గొంటుంది. ముఖ్యంగా అంటే ఒలింపిక్స్ తర్వాత ఆమె నేరుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడము, గత వారం అంతా కూడా అంటే మనము రాహుల్ గాంధీతో మీట్ కావడము, మల్లికార్జున్ ఖార్గేతో మీట్ కావడము, తర్వాత కాంగ్రెస్ కండువా కప్పడం ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు వినేష్ ఫోగట్ హర్యానాలో జులానా నియోజకవర్గం నుంచి ఈమె పోటీ చేస్తున్నారు. ఈరోజు ఆమె ముఖ్యంగా తన అనుచర వర్గంతో నిన్న అంతా కూడా భేటీ అయ్యారు. అంటే ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయడం జరిగింది. అనంతరం ఈరోజు నామినేషన్ పత్రాలతో ఆమె నామినేషన్ వేయబోతూ ఉన్నారు. సువర్ణ, ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి ప్రాంతమైనటువంటి జులానా ప్రాంతము. జులానా మల్ల యోధులకు పెట్టింది పేరు. జులానా అంటే మల్ల యోధులు. అక్కడ ఉన్నటువంటి పాపులేషన్లో దాదాపు ఒక 70% మల్ల యోధులకు సంబంధించినటువంటి క్రీడాకారులే మనకి కనపడతారు. అటువంటి ప్రాంతం నుంచి జులానా అనేటువంటి కీలకమైనటువంటి ప్రాంతం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే 2005 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపు జెండా ఎగరవేయలేదు ఇప్పటి వరకు కూడా, 2005వ సంవత్సరం నుంచి కూడా. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఈసారి గెలుపు ఖచ్చితంగా గెలవాలి అని కాంగ్రెస్ వినేష్ ఫోగట్ అనేటువంటి ఈ క్రీడాకారిణి ఇక్కడ ఆమె పార్టిసిపేట్ చేయడం ఇదంతా కూడా కాంగ్రెస్ ఒక వ్యూహరచనగా ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉంది. ముఖ్యంగా జులానా అనే నియోజకవర్గంపై మొత్తము ఎన్నికల ఫోకస్ అంతా కూడా ఇదే ప్రాంతంపై ఉన్నది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ కళ.